ప్రైజ్ ద లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మారల్స్ అండ్ ఫెయిత్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. ఈరోజు మన వీడియోలో దేవుడు నాకు బయలుపరిచిన ఒక గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తన శరీరాన్ని ఒక 100 బట్టలో చుట్టి సమాధిలో ఉంచారు. బట్ ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆ బట్ట ఏదైతే ఆయనకు చుట్టారో అది మడత పెట్టి నీట్గా పక్కన పెట్టి ఉంది. అది దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఆ వస్త్రం మనకి ఎన్నో విషయాల్ని, ఆయనకి రాకడకి సంబంధించిన ఎన్నో విషయాల్ని బయలుపరుస్తుంది. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కంటెంట్ వర్త్ అని మీకు అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన టాపిక్లోకి వచ్చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటున్నాను. మన డే టు డే లైఫ్లో మనం జస్ట్ ఫర్ చేంజ్ ఏదో ఒక్కసారైనా రెస్టారెంట్స్కి వెళ్ళి ఉంటాం. జనరల్గా రెస్టారెంట్స్లో టేబుల్స్ చాలా నీట్గా అరేంజ్ చేసి ఉంటారు. టేబుల్స్ పైన కావాల్సిన ప్లేట్స్ కానీ, కప్స్ కానీ, గ్లాసెస్, వాటర్ బాటిల్స్, స్పూన్స్, ఫోక్స్, దాంతోపాటు టిష్యూ పేపర్స్ కూడా పెట్టుంటారు. మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాము, ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని. తర్వాత పక్కన పెట్టిన టిష్యూ పేపర్తో మన చేతుల్ని క్లీన్ చేసేసుకొని ఇంకేంటి మనం పక్కకు వచ్చేస్తాము. యూజ్ చేసిన టిష్యూ పేపర్తో మనం ఒక ఇండికేషన్ ఇస్తున్నాం, మాది తినడం అయిపోయింది, ఇంకా మీరు టేబుల్ క్లీన్ చేసుకోవచ్చు అని. ఎంప్లాయీస్ వచ్చి క్లీన్ చేసి టేబుల్ మళ్ళీ నీట్గా పెడతారు. మన యేసయ్యని చనిపోయిన తర్వాత తన శరీరాన్ని 100 బట్టలో చుట్టి సమాధిలో ఉంచుతారు. 3 రోజుల తర్వాత ఆ బట్ట ఏదైతే ఆయన చుట్టూ చుట్టారో ఆ బట్ట నీట్గా మడతపెట్టి పక్కన పెట్టి ఉంటాడు. ఆయన సమాధిలో ఆ టైంలో ఉండడు. మడతపెట్టిన 100 బట్ట మనకి ఏం సందేశం ఇస్తుందో తెలుసా? యేసుక్రీస్తు మళ్ళా రాబోతున్నాడు. ఆయన పని ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆయన చేయాల్సిన పనులు ఎన్నో ఇంకా ఉన్నాయి. కాబట్టి నేను తిరిగి వస్తాను, అంతవరకు మీరు నా కోసం సిద్ధపడి నా కోసం వేచి ఉండండి అని ఆయన మనకి ఒక సందేశాన్ని మనకు ఇచ్చారు. డియర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీసస్ క్రైస్ట్ మీకోసం నా కోసం తొందరలో రానయ్యన్నారు. మనం సిద్ధపడదాం. ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ సిద్ధపడిన వధువు సంఘంలా మనని మార్చుకొని ఆయన వచ్చిన రోజు మనం ఆయనను ఎదుర్కొనే స్వభావముతో మనల్ని మలుచుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన రాకడికి సంబంధించి ఒక గొప్ప విషయాన్ని దేవుడు నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నందుకు నేను దేవుడికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు దేవుడు పంపించిన ఈ మెసేజ్ని నిజంగా ఫీల్ అయితే ఆమెన్ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే మరో కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ప్రైజ్ ద లార్డ్.